నమస్తే, నేను మీరు అలసింపిట్ట కసాపురంకి వచ్చినాం. బాలాంజనేయ స్వామి గుడప్ప, చిన్న గుడే కానీ చాలా పవర్ఫుల్ గుడపు. ధ్వజస్తంభం ముక్కొని స్వామికి టెంకాయ ఇచ్చకపోతున్నాను. చాలా పాత గుడే ఇది. టెంకాయ ఇచ్చి స్వామికి ముక్కును. బాలాంజనేయ స్వామి ఎట్లుంటారు చూడండి. చూస్తానరా విగ్రహం, అందుకే ఇది బాలాంజనేయ స్వామి అంటారు. చిన్న పిల్లల మాదిరి కనపడతా అంటాడు స్వామి. చాలా పవర్ఫుల్. ముక్కోండి ఇటు చిన్న పిల్లోడు కాబట్టి దయ్యాలతో ఆడుకుంటాడు స్వామి. దచ్చని పెట్టి పక్కనకి వచ్చేసి గుడి పక్కన ఒక రుబ్బులు ఉంటుంది. దానిగా నెత్తితే మీ దరిద్రము పాపాలన్నీ పోతాయంట. చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ పాపాలు పోగొట్టుకుండేకి. చాలా బరువు ఉంటుందో పోయింది. ఎవరు టెక్నిక్ వాళ్ళదే ఎత్తేకి. మీరేనా మొగలు నేను కాదని ఒక చిన్న పిల్లనాయలు కూడా ఇస్తాను. ఇది గొప్ప అయినా తండ్రి గుడి. సుటికారం బండలు బాత పెట్టింటారు. కంప చెట్లు దూరంగా ఉంటుంది, మనకు కనపడుతుంది గుడి వెనకాలే. లోపల బాతానే పాదుకులు పెట్టింటారు. అరుగు మీద సామి అవి తీసుకొని తలకాయ మీద పెట్టుకొని సామి సుటికారం 3 సార్లు తిరిగితే చాలప నీ ఒంట్లో ఉండే గాలి శాట అంతా బయటకు వస్తుంది. అయ్యాల బెంబేలు ఎత్తుకొని ఉరుకుతాయి. ఏం లేదా పై చిన్నగులో సామి పాదమచ్చులో ఒక పటం ఉంటుంది అంతే. ఇప్పుడు ఒక ఆమెకు దయం అవుతుంది చూడండి ఎట్లుందో. తలకాయ మీద పాదుకులు పెట్టి ఒక ప్రదక్షిణ చేపిస్తున్నారు చూడండి. ఆమె ఎట్లా గుంజుకుంటుందో, ఎగురుతుంది, దుంకుతుంది, అరుస్తుంది, ఇడిచిపెట్టండి అని చెప్తాను. దయ్యాలకు ఆంజనేయ స్వామి జుట్టు పట్టుకొని నరకాన్ని చూపిస్తా అంటాడంట ఈ ప్లేస్ లో. ఇంకా చూడండి ఆమె ఏం మాట్లాడుతుందో. కొట్టదులే ఆమె ఒంట్లో ఉండే ఆమె ఆదిలక్ష్మమ్మ అంట పేరు. సుడి సుడినా ఆ పాదుకులు తలకాయ ముందు ఉంటే స్వామి తొక్కుతా అంటారంట. అందుకే ఆమె ఇసిరేత్తం చూసుకోండి. మొండిదాయం ఉన్నట్లుంది, వస్తా అంటుంది మళ్ళా. సంపుకొని పదమని వచ్చినా అని చెప్తాంది. పాదం ఎత్తండి. వెళ్ళిపోలే రానన్నాడు వెళ్ళిపోయింది. ఈయమ్మకి దయం కాదంట, ఆంజనేయ స్వామి ఒళ్ళేకి వచ్చినాడంట. ఈ వీడియో చూడాలంటే మనం ఫాలో అయిపోండప్ప. చిన్న పాపకి చాలా మొండి దయం వచ్చిందంట.